చూసుకొని అన్నీ ఒకేసారి లిస్ట్ అవుట్ చేసుకొని బయటికి వెళ్తాం. ఇంకా కొన్ని థింగ్స్ కొనుక్కునే ఉన్నాయి కదా, అవి లైట్స్ అన్నిటి అంటే పనులు పండుగలు కావాలి కదా, ఇవైతే తీసుకొచ్చాను. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లలతో. క్రాకర్స్ కాల్పిస్తున్నప్పుడు కానీ దీపాల విషయంలో మీ శారీస్ అవన్నీ చూసుకొని కేర్ఫుల్గా ఉండండి. వన్స్ అగైన్ విషింగ్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ అండ్ సేఫ్ దీవాలి. ఇదైతే నా సండే రోజు బ్లాగ్. సండే రోజు నిన్న వీడియోలో చెప్పినట్టే కిచెన్ క్లీనింగ్, మందిరం క్లీనింగ్తో పాటు దీవాళీ కోసం కంప్లీట్గా మా ఇంటిని ఎలా డెకరేట్ చేసుకున్నాం అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా, ఎంగేజింగ్గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. కిచెన్ క్లీనింగ్ నేను రికార్డ్ చేయలేదు. మార్నింగ్ లేవగానే గబగబా చేసేసుకున్నాను. ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత మందిరం క్లీనింగ్ అయితే వచ్చేసాను. ఈ మందిరం క్లీనింగ్ కూడా నేను అక్కడక్కడ చిన్న చిన్న బిట్స్గా రికార్డ్ చేశాను. కంప్లీట్గా నేను ఎవ్రీ మంత్ మందిరం డీప్ క్లీనింగ్ ఎలా చేసుకుంటాను అనే వీడియో మీరు చూడకపోయినట్లయితే మన ఛానల్లో ఉంది. డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్ ఇస్తాను, అక్కడ మీరు చెక్ చేసేయచ్చు. అక్కడైతే పట్టాలు ఎలా క్లీన్ చేస్తాను, మందిరం ఎలా క్లీన్ చేస్తాను అనేది కంప్లీట్గా నేనైతే షేర్ చేశాను. అన్నిటి కోసం నేనైతే వెట్ వైప్స్ యూస్ చేస్తానండి. క్లాత్స్ యూస్ చేయడం, మళ్ళీ వాటిని వాష్ చేసి మెయింటైన్ చేయడం ఇవన్నీ నేను చేయను. మందిరం క్లీనింగ్ దగ్గర నుంచి ఈవెన్ పట్టాలు వైప్ చేయడానికి కూడా వెట్ వైప్సే యూస్ చేస్తాను. ఇంకా మందిరంలో వేసే విషయానికి వస్తే, ఇంతకుముందు కొన్ని రోజులు పిల్లల బుక్స్ కోసం కవర్స్ వేస్తారు కదా, ఆరెంజ్ కలర్ షీట్స్, అవి కొన్ని రోజులు యూస్ చేశాను. అది బాగుంటుంది. ఆ తర్వాత రీయూజబుల్ షీట్స్ యూస్ చేస్తున్నాను. కిచెన్లో యూస్ చేస్తాం కదా మనం, అలాంటివి మందిరం కూడా యూస్ చేస్తాను. ఏమన్నా ఆయిల్ పడినా, అగరబత్తీలది కానీ ధూప్ స్టిక్ది కానీ ఏమన్నా పడినా సరే మీరు నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. మంచి వెట్ క్లాత్ కానీ వెట్ వైప్ కానీ తీసుకొని డైలీ క్లీనింగ్కి బాగుంటుంది. మధ్యలో కొన్ని రోజు బ్లౌజ్ పీసెస్ కూడా వాడాను. ఈ మధ్య లైనర్స్ అయిపోయాయి, పాతవన్నీ పాడయ్యాయి. కొత్తవి నేను తెప్పించట్లేదు కదా అని మళ్ళీ నా దగ్గర రెడ్ అండ్ గ్రీన్ బ్లౌజ్ పీసెస్ చాలానే ఉండిపోయినాయి. సరే కదా అని ప్రస్తుతానికి వాటిని అయితే యూస్ చేస్తున్నాను. ఇంకా అదే ఇక్కడ నేను వేసుకుంటున్నాను. ఇంతకీ మీకు నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వస్తుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఇంతకీ మీకు హైప్ ఆప్షన్ యాక్టివేట్ అయిందా లేదా? అయినట్లయితే మన వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే హైప్ కూడా చేయండి. హైప్ పాయింట్స్ కూడా వీడియోస్ రీచ్ పెరగడానికి చాలా యూజ్ అవుతాయండి. సో చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాను. నన్ను కొంచెం మోటివేట్ చేసి మీరు ఎంకరేజ్ చేస్తే నేను కూడా యూట్యూబ్లో సక్సెస్ అవుతాను. సో నా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తారనే అనుకుంటున్నాను ఈ దీవాళి సందర్భంగా. అది సంగతి. ఇక్కడైతే క్లాత్ కూడా వేసుకోవడం అయిపోయింది కాబట్టి ఇంకొక పటానికి నీట్గా బొట్లు అయితే పెట్టేసుకొని సర్దేసుకుంటే, తర్వాత ఇందులో ఉండే ఇత్తడి విగ్రహాలు కానీ ఏవైనా ఇత్తడి, రాగి, వెండి అవన్నీ క్లీన్ చేసుకుంటాను. మా వారు కూడా మార్నింగ్ లేస్తూనే హోమ్ డెకార్లో బిజీగా ఉన్నారు. ముందు ఫ్రంట్ డోర్ దగ్గర చేసేస్తే అయిపోతుంది కదా, ఆ తర్వాత లోపలంతా చేసుకోవచ్చు, బాల్కనీస్లో చేసుకోవచ్చు. మావి మార్నింగ్ సన్ వచ్చే బాల్కనీస్ కాబట్టి సో మార్నింగ్ టైంలో ఇలా ఇటు సైడ్ చేసేసుకొని కొంచెం సన్ తగ్గిన తర్వాత బాల్కనీస్లో చేసుకుందామని. ఎండ కొంచెం తక్కువసేపే వస్తున్నా సరే వచ్చిన కొంతసేపు అసలు బాగా వస్తుంది. అది ఇక్కడ మా అమ్మాయిని కొంచెం వీడియో రికార్డ్ చేసి పెట్టమ్మా అంటే ఇలా మా అమ్మాయి అయితే నా కోసం వీడియో రికార్డ్ చేసింది. అసలు దీవాళి అంటేనే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అని నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. ఈ లైట్స్ మనం పెట్టే దీపాల్లోనే బోల్డ్ అంత బ్యూటీ ఉంటుంది. సో ముందు వీడియోలో చెప్పినట్టే క్రాకర్స్ తక్కువ, దీపాలు లైట్స్ ఎక్కువ పెట్టుకొని మంచి దీవాళిని అయితే మనం సెలబ్రేట్ చేసుకుందాం. ఇంతకీ మీరేమంటారు? క్రాకర్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది నాతో షేర్ చేసుకోండి. ఇంకా ఆయన పనిలో ఆయన బిజీగా ఉంటే
నా పని మొత్తం అయిపోయింది. విగ్రహాలు అవి కూడా అన్నీ క్లీన్ చేసేసుకొని ఇవాళ అవసర నైవేద్యం అయిన బెల్లం నైవేద్యంగా పెట్టుకొని దీపారాధన అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. హలో అండి, హ్యాపీ సండే. నా క్లీనింగ్ అయితే అయిపోయింది. మందిరం క్లీనింగ్ అవన్నీ, కిచెన్ క్లీనింగ్ చేసేసాను. అదేం రికార్డ్ చేయలేదు. సో చాలా నీట్గా ఉంది కిచెన్ అయితే. అన్ని ఈవినింగ్ లైట్స్ కూడా పెట్టాను నేను. ఈవినింగ్ లైట్స్ వేసిన తర్వాత చూపిస్తే ఇంకా కొన్ని పెడదాం అనుకుంటున్నా. ఎక్కడెక్కడ పెడతాను, ఏంటి, దీవాళీకి ఇంటిని ఎలా డెకరేట్ చేస్తున్నాం అనేది ఈ బ్లాగ్లో అయితే మీరు చూస్తారు. సరే, నేను మందిరం క్లీనింగ్ చేసుకుంటూ బిజీగా ఉన్నాను కదా. మా వాళ్ళు నిన్న లైట్స్ పెట్టాలి పాపం. మా వారు 2 బాల్కనీస్లో అయితే ఆల్రెడీ ఉన్నాయి, రెండిట్లో పాడైపోయినాయి. అవి మాత్రం సరి చేసి పెడుతున్నారు. హలో బాబు, యూఆర్ బిజీ కదా? ఓకే, చూద్దాం. ఫైనల్ టచ్అప్స్. మెయిన్ డోర్ దగ్గరికి మాత్రం కొన్ని లైట్స్ తేవాలి. ఇంకా నేను పెట్టాలనుకున్న చోట్ల పెట్టేసి ఇంకేమన్నా కావాలేమో చూసుకొని అన్నీ ఒకేసారి లిస్ట్ అవుట్ చేసుకొని బయటికి వెళ్తాం. ఇంకా కొన్ని థింగ్స్ కొనుక్కునే ఉన్నాయి కదా, అవి లైట్స్ అన్నీ తీసుకొని వచ్చి ఇంకేమన్నా పెండింగ్ ఉంటే ఈరోజు నైట్ రేపు మార్నింగ్ కూడా పెట్టచ్చు మెయిన్ డోర్ దగ్గర. రేపు నైట్కి కదా వేసేది. మనం పగలు ఎంత కష్టపడి ఎంత డెకరేట్ చేసినా చూసుకోవడానికి బాగుండేది మాత్రం నైట్ టైంలోనే. కాబట్టి ఇవన్నీ పెట్టాక ఆన్ చేసి నైట్ టైం చూపిస్తా లైటింగ్ ఎలా ఉంది ఏంటి అనేది. చెకింగ్ ఇంట్లో కనిపిస్తుందా బాబు వర్కింగా కాదా అని? లైట్స్ వెలుగుతున్నాయి, మనకు మాత్రం కనపడట్లా. లాంచ్ నైటే చూపిస్తా. ఎలాగో ఇక్కడ కనిపిస్తుంది, ఫ్లిక్కర్ అవుతున్నట్టు. ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్. నాకు కూడా కిచెన్లో కొంచెం పని ఉంది, చేసుకుంటా. కిచెన్లో ఇటు సైడ్ అయితే ఆల్రెడీ పెట్టేశాను. వెలుగుతే నైట్ టైం బాగుంటాయిలేండి. ఇటు సైడ్ కూడా పెట్టే ప్లాన్ ఉంది అన్నపూర్ణాదేవి దగ్గర. అది కూడా పెట్టి చూపిస్తా ఎలా ఉందో. వీటికన్నా కూడా మనం మెయిన్ డోర్ పెట్టిన స్ట్రిప్ లైట్స్ ఉన్నాయి కదా, అవైతే బాగా కనిపిస్తాయి కిచెన్లో, మంచి లుక్ కూడా ఉంటుంది. కానీ అవి పెట్టాలంటే నెయిల్స్ లాంటివి కొట్టాలి కదా, చిన్నవి. అవి టైల్స్ కాబట్టి వాటి మీద అవ్వట్లేదు. టైల్స్ బ్రేక్ అయితే ప్రాబ్లం కాబట్టి దీంతో అయితే సింపుల్గా సెలో టేప్తో పెట్టేయచ్చు కదా, ఇది లైట్ వెయిట్ కాబట్టి అని ఇలా పెట్టుకున్నా. చూద్దాం ఎన్ని రోజులు ఉంటుందో. ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఉంచుకోవడం, తర్వాత ఇంక రీప్లేస్ చేసుకోవడమే. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తుండండి. అండ్ అక్కడ బాల్కనీలో మా వారు కష్టపడుతుంటే ఇక్కడ నా కష్టాలు. ముందైతే స్టూల్ వేసుకొని అందినంత వరకు పెట్టాను. ఆ తర్వాత అయితే ఏకంగా కిచెన్ ప్లాట్ఫామ్ మీదకి ఎక్కేసి ఇక్కడ నేనైతే డెకరేట్ చేసుకున్నాను. మా అమ్మాయి నాకు హెల్ప్ చేస్తుంది. అటు వాళ్ళ డాడీకి కావాలంటే వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తుంది, ఇటు నాకు కావాలంటే నా దగ్గరకు వస్తుంది. సో పాపం చాలానే కష్టపడిందిలేండి. ఇంతకీ మీరంతా డెకరేట్ చేసేసుకున్నారా? ఈ పాటికి అంతా అయిపోయే ఉంటుంది. ఎందుకంటే మనది వీడియో వచ్చేసరికి దీవాళీ రోజు కాబట్టి మీరు మీ ఇంటిని ఎలా డెకరేట్ చేసుకున్నారు అనేది నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. హలో అండి, షాపింగ్ అయితే అయిపోయింది. దీవాళీ షాపింగ్ ఏమేమి తీసుకున్నామో చూపిస్తా. పాప అండ్ మావారు అయితే ప్యాంటలూన్స్లో తీసుకున్నారు, నేను లైఫ్ స్టైల్లో తీసుకున్నా. ఏమేమి తీసుకున్నామో ఏంటి అనేది త్వరగా చూపించేస్తా. ఫస్ట్ యాజ్ యూజువల్ పాపదే చూపిస్తా. ఇది తన కోసం తీసుకున్న మంచి గోల్డ్ కలర్, అసలు ఎంత బాగుందో. లెహంగా వితౌట్ దుపట్టా అనమాట. వితౌట్ దుపట్టా అయినా సరే తను అక్కడ ట్రై చేస్తుంది కదా, చాలా అంటే చాలా బాగుంది. మంచి ఫెస్టివ్ లుక్ వచ్చేసింది అనమాట. ఇది వేసుకోగానే గోల్డ్ కలర్ రావడం వల్ల ముందు తనకే తీసాం. సో తనకి మ్యాచ్ అయ్యేలాగా మేమైతే ప్లాన్ చేసుకున్నాం. ఎవ్రీ ఇయర్ మామూలుగా ముగ్గురం కొంచెం అన్న కలర్ దగ్గరగా ఉండేలా చూసుకుంటాం. సో ఇయర్ కూడా అలానే ఇదన్నమాట. ఇలా ఇదైతే పాపది, తనకి 2 తీసుకున్నాను, చూపిస్తాను. ఒకటి ఆల్రెడీ మింత్రాలో తెప్పించాను కదా, అది కూడా ఉంది. సో ఒకటైతే నేను పక్కన పెట్టి ఉంచుదాం అని అనుకుంటున్నా. చూద్దాం ఏది వేసుకుంటుందో. నేనైతే ఇదే వేసుకోమంటున్నా. గోల్డ్ కలర్ చాలా బాగుంది కదా, మాతో మ్యాచ్ చేయాలంటే ఇదే వేసుకోవాలి కూడా. నెక్స్ట్ వచ్చేసి ఈ లైట్ గ్రీన్ కలర్, ఇదైతే తనకు బాగా నచ్చింది. ఇంకా 2-3 ట్రై చేసిందిలేండి. నాకైతే ఒక పింక్ కలర్ నచ్చింది, కానీ తనకు బాగా ఈ గ్రీనే నచ్చిందండి. ఇది కూడా లెహెంగానే. స్కర్ట్ వచ్చేసి ఫుల్ ప్లెయిన్ వచ్చింది, ఏం డిజైన్ లేదు. టాప్ మాత్రం ఇలా బాగా డిజైనర్ టాప్ అనమాట. మంచిగా ఉంది. నెక్ నాకు నచ్చింది, నేను ఇదే తీసుకుంటానండి.
సో ఇదొకటి, రెండిటికి దుపట్టాస్ లేవు, అది స్కర్ట్ అండ్ టాప్ మాత్రమే. ఇది తన సెకండ్ డ్రెస్. నెక్స్ట్ తన ఎథనిక్ వేర్ మీద వేసుకోవడానికి ఇలా ఎథనిక్ వేర్ షూస్ అయితే తీసుకున్న, ఫ్లాట్ సోల్ ఉంటాయి కదా అవి. ఆల్రెడీ హై హీల్స్ అయితే ఉన్నాయి, ఎవ్రీ ఇయర్ దివాళీకి డ్రెస్తో పాటు తీసిస్తాను. సో ఆల్రెడీ 2 హీల్స్ ఉన్నాయి. ఈ టైప్ అసలు లేవు, అంటే కొంచెం చిన్నవైపోయినాయి పాతవి, అందుకని ఇప్పుడు సైజులో సరిపడా తీసుకున్నాం అనమాట. ఈ గోల్డ్ కలర్ అయితే 2 డ్రెస్సెస్కి మ్యాచ్ అవుతుంది కదా. ప్యూర్ గోల్డే కాదు, రోజ్ గోల్డ్ మిక్స్లా ఉంది, బాగుంది, అన్నిటికీ సూట్ అవుతుంది. ఇవి ఒకటి. పాపం అయితే అవి, ఇది మా వారిది. ఆయన ఎవ్రీ ఇయర్ దివాళీకి మాత్రం కుర్తా సెట్ కంపల్సరీ తీసుకుంటారు. సో పాప కలర్తో మ్యాచ్ అయ్యేలాగే కొంచెం అటు ఇటుగా డార్క్ అండ్ లైట్లా ఉన్నాయి అంతే. ఇది కుర్తా, ఇది మా వారిది. అండ్ ఫైనల్లీ మోస్ట్ అవైటెడ్ మందే కదా, నా డ్రెస్ కూడా చూపించేస్తాను. చాలా తిరిగాను, ఫస్ట్ వెళ్ళగానే నా ఫేవరెట్ బ్రాండ్ దగ్గరికే వెళ్ళాను, లీబాస్కి. ఈ డ్రెస్ నాకు బాగా నచ్చేసింది. మళ్ళీ ఇంకా చూద్దాం వేరే ఆప్షన్స్ ఏముంటాయో అని ట్రై చేశాను. వేరే నాకు ఏం నచ్చలేదు, యాజ్ యూజువల్ మనకి ఏ బ్రాండ్ నచ్చితే ఆ బ్రాండే కదా. సో కలర్ దగ్గరకు ఉన్నాయంటారా, దగ్గరగా కలర్స్ ఉన్నాయా లేదా, డ్రెస్సెస్ మీకు నచ్చాయా లేదా అని కామెంట్ చేయడం మర్చిపోకండి. మీ షాపింగ్ అయిపోయిందా? అయిపోయే ఉంటుందిలేండి, ఎందుకంటే నేను ఈ బ్లాగ్ పెట్టేది దివాళీ రోజు కాబట్టి. సో ఇలా వచ్చింది నా డ్రెస్ అయితే. ఇదంతా యుప్పట్ అండ్ కింద కూడా ఇలా ఫుల్ డిజైన్ వచ్చింది. ఇది వర్క్ కాదు, ప్రింటే, గోల్డ్ ప్రింట్. మంచి బ్రాండ్ కాబట్టి ప్రింట్ పోతుందన్న భయం లేదు. బాటమ్ అంతా ప్లెయిన్ వచ్చింది, దీనికైతే ఏం డిజైన్ లేదు. కానీ దుప్పట్టా చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంది. దుప్పట్టా అనే డ్రెస్కి అంతా లుక్ అనమాట. కలర్ ఎలా ఉంది? ఈ కలర్ వేసుకొని నేను చాలా రోజులు అయిందని నా ఫీలింగ్. సో వేసుకొని చూపిస్తా. దిస్ ఈస్ ద డ్రెస్, దిస్ ఈస్ దుపట్టా. ఎలా ఉంది? బాగుందా? సో ఇదండి మా షాపింగ్ అయితే. ఎలా అనిపించిందో చెప్పండి. ముగ్గురివి మ్యాచ్ అయ్యా లేదా అని కూడా నాతో షేర్ చేసుకోండి. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. హలో, గుడ్ ఈవినింగ్. మేమైతే బయటికి బయలుదేరాం. ఈవినింగ్ 5 అయింది. కొన్ని పెండింగ్ థింగ్స్ ఉన్నాయి కదా, అవి కొనడానికి స్టార్ట్ అయ్యాం. ప్రమిదలు అలాంటివన్నీ కొనాలి. ఇంకా వేరే 1-2 లైట్స్ కావాలి మెయిన్ డోర్ దగ్గరికి, అవన్నీ తీసుకుందామని స్టార్ట్ అయ్యాం మేమైతే. హలో బాబు. హాయ్, గుడ్ ఈవినింగ్. బాగా హెక్టిక్గా ఫీల్ అవుతున్నావు కదా నువ్వు, పండగలంటేనే పనులని. మామూలుగా ఫీల్ అవట్లే, బట్ జస్ట్ చెప్పాను. పండగలంటే పనులు, పనులంటే పండగలు. టైటిల్ బాగుంది. మిగతా ఫెస్టివల్స్ లా కాదు బాబు, నీకు తర్వాత కూడా 3 days బ్రేక్ ఉంది. యూ కెన్ హ్యాపీలీ రిలాక్స్, ఎంజాయ్. 3 days హాలిడేస్ ఉన్నాయి. నీకైతే ఫుల్ వీక్ తల్లి, నువ్వు ఫుల్ వీక్ చిల్ అవ్వచ్చు కదా. ఓకే, హాయ్ రామ్. మార్కెట్ అంతా భలే సందడిగా ఉంటుంది, చూద్దామా? ఆర్ యూ ఎక్సైటెడ్? సరే బను, బిహేవ్. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ దివాళీ. అడ్వాన్స్ హ్యాపీ దివాళీ టు ఎవ్రీవన్. అడ్వాన్స్ రేపు వస్తుంది ఈ బ్లాగ్, ఆ రోజే దీపావళి. మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. సో అది బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, మీరైతే చూస్తూ ఉండండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. బాయ్. మార్కెట్ దగ్గర ట్రాఫిక్ చూసారా ఎలా ఉందో? రోజు ఇలానే ఉంటుంది బయటికి వస్తే. ఇంకా చాలా కష్టం మీద పార్కింగ్ అయితే దొరికింది. వెహికల్ పెట్టేసి మేమైతే మార్కెట్లోకి ఎంటర్ అయిపోయాం. ఇంకా వెళ్ళగానే ఫస్ట్ చేయాల్సిన ఒక ఇంపార్టెంట్ పని ఉంది, అదేంటో మీకు ఇప్పుడు చెప్తాను. ముందైతే ఒకసారి మార్కెట్ అంతా లుక్ వేసేయండి. ఇయర్లీ వన్సే ఇక్కడ కలర్స్ అండ్ స్టెన్సిల్స్ దొరుకుతాయి, అది ఓన్లీ దీవాళీకి మాత్రమే. సో ఫుల్ కలర్స్, స్టెన్సిల్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇవైతే డోర్ హ్యాంగింగ్స్, డెకరేషన్ ఐటమ్స్. ఇక్కడ లక్ష్మీదేవి, వినాయకుడిని పెట్టి లక్ష్మీ పూజ చేసుకుంటారు కదా, సో ఆ విగ్రహాలు ఏంటి, మందిర్లో వేయడానికి డెకరేషన్ ఐటమ్స్ అవన్నీ ఇక్కడ చూసారా. ముందు ఇంపార్టెంట్ పని ఏంటో అర్థమైంది కదా, మా అమ్మాయికి మెహందీ పెట్టించడం. నా లాస్ట్ ఇయర్ వ్లాగ్ మీరు ఎవరైనా చూసుంటే అక్కడ మీరు చూడొచ్చు, మా అమ్మాయి కంపల్సరీ పెట్టించుకుంటుంది. రక్షాబంధన్, దీవాళీకి మాత్రం
కంపల్సరీ అలవాటైపోయింది నార్త్ సైడ్ వచ్చిన తర్వాత మెహందీ పెట్టించుకోవడం. సో ఆ రెండింటికి కావాలని అడుగుతుంది. మనం ఇంట్లో ఏదో సింపుల్గా పెట్టేస్తూ ఉంటే నచ్చదు. విడిగా ఏదైనా చిన్న చిన్న అకేషన్స్కి పెట్టించుకుంటుంది, కానీ ఈ రెండు మాత్రం పర్టికులర్గా ఉంటుంది. సో మేము కూడా పెట్టించేస్తాం. ఇంక ఇక్కడైతే ఓపిక కూర్చొని పెట్టించుకుంటుంది. ఒక చేయి వరకు బాగానే పెట్టించుకుంటుంది పాపం ఓపికగా. తర్వాత ఓపిక అంతా అయిపోద్ది. ఇంకా నా ఎనర్జీ అయిపోయింది వెళ్ళిపోదామా అంటుంది. స్లోగా చీకటి అయితే దోమలు కుట్టడం, ఈగలు వాళ్ళు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి కదా. సేమ్ మనం చిన్నప్పుడు చేసినట్టే గోరింటాకు పెట్టుకోగానే ఎక్కడో చోట ఇచ్చింగ్ వస్తుంది, అప్పుడే ఆకలేస్తుంది, అప్పుడే దాహం వేస్తుంది. సేమ్ మళ్ళానే మన పిల్లలు కూడా. ఇక్కడ మెహందీ పెడుతున్న బాబు కూడా చూసారా ఎంత చిన్న పిల్లోడో, అసలు ఎంత చకచకా పెట్టేశాడంటే అసలు ఫుల్లీ ట్రైన్డ్ అనమాట వీళ్ళు అసలు. ఇంకలా మా అమ్మాయి మెహందీ పెట్టించేసుకున్న తర్వాత మార్కెట్ అంతా ఎక్స్ప్లోర్ చేసాం స్లోగా. నేనైతే ఆ పక్కనవన్నీ రికార్డ్ చేసుకుంటూ ఉన్నాను. కొంతసేపు నేను అలా రికార్డ్ చేస్తే కొంతసేపు మా వారు తన దగ్గర ఉండడం, నేను తన దగ్గర ఉంటే మా వారు అలా లైట్స్ తేవడం అలా చేసాం. ఫైనల్గా ఫినిష్ అయిపోయింది. ఇది ఓవరాల్ లుక్ అయితే. రేపు మార్నింగ్ ఫుల్ కలర్ వచ్చిన తర్వాత చూపిస్తాను దీవాళీ వ్లాగ్లో. అండ్ ఇక్కడ నేను కొన్ని డోర్ హ్యాంగింగ్స్ అవి కూడా తీసుకున్నాను, ఇందాక మీరు చూసారు కదా. తర్వాత లైట్స్ దగ్గరకు వచ్చాం. ఒక 2-3 టైప్స్ ఆఫ్ లైట్స్ కావాలన్నాను కదా, అది ఇంకా అవన్నీ తీసేసుకొని ఇంటికైతే బయలుదేరిపోయాం. ఎవ్రీ టైం నేను చూపించే బిల్డింగ్ ఏది మా పక్కనే ఉండే సొసైటీ అనమాట. అసలు ఎంత బాగా రోడ్ సైడ్ మంచి వ్యూ ఉంటుంది సిగ్నల్ దగ్గర నుంచి. కాబట్టి వాళ్ళందరూ లైట్స్ పెడితే అసలు ఎంత కలర్ఫుల్గా బాగుంటుందో. నాకేంటో ఇలాంటివన్నీ చూస్తే భలే అనిపిస్తుంది. మీలో ఎవరికైనా నాలాగా లైట్స్ అంటే ఇష్టమా? అలా ఇష్టమైతే నాతో కామెంట్ చేసేయండి. హలో అండి, ఇవన్నీ షాప్ చేసుకొని బిగ్ బాస్ టైంకి ఇంటికి వచ్చేసాం. కరెక్ట్గా 5 minutes ఉంది ఇంకా బిగ్ బాస్ స్టార్ట్ అవ్వడానికి. క్విక్గా చూసేద్దాం ఏమేమి తెచ్చాము. గుమ్మానికి కట్టడానికి బంతిపూలు కావాలి కదా, ఇవైతే తీసుకొచ్చాను. అండ్ ఆల్రెడీ మన దగ్గర ఆర్టిఫిషియల్ మాలాస్ ఉన్నాయి కదా, అందులో నా దగ్గర ప్లెయిన్ ఎల్లో లేదు. మార్కెట్లో ఆల్రెడీ ముందు క్లిప్స్ యాడ్ చేశాను కదా, చాలా కలర్స్ చూసే ఉంటారు మీరు. ప్లెయిన్ ఎల్లో బాగుంటుందని తీసుకున్నాను ఇది. అండ్ నెక్స్ట్ ఇవైతే ప్రమిదలు కొత్తగా యాడ్ చేయడానికి ఒక 2 డజన్స్ వరకు తీసుకున్నా. అంటే కలర్ డిజైనర్ మాత్రం ఈ 2 తీసుకున్నా. ప్లెయిన్ అయినా 10 రూపీస్, డిజైనర్ అయినా 10 రూపీస్ అయితే. అండ్ నెక్స్ట్ గుమ్మానికి హ్యాంగింగ్స్ తెచ్చాను కొత్తవి. లాస్ట్ టైం కూడా 2 తెచ్చాను కదా, అవి చిన్న చిన్నవి సైడ్స్ పెట్టేలాగా. ఇవేంటంటే పెద్దవి సైడ్ హ్యాంగింగ్స్, సెంటర్ది కూడా. ఇక్కడ అసలు మామూలు కలెక్షన్ ఉండదు, మన దగ్గర ఎలా ఉంటుందో కానీ. ఇది సెంటర్ పొద్దున ఆల్రెడీ తీసేసి మొత్తం క్లీన్ చేసి రెడీగా ఉంచే, జస్ట్ పెట్టేసి రెడీ చేసేయడమే. ఇవైతే సైడ్స్ దానికి మ్యాచ్ అయ్యేలాగా ఇలా వీల్స్ షేపే లాస్ట్ టైం తెచ్చింది కూడా, అది కూడా ఎక్కడన్నా కావాలంటే వాడచ్చు. ఈ 2 అయితే ఇవి లైట్సే మెయిన్ డోర్ దగ్గర పెట్టడానికి పెట్టాక చూపిస్తా. ఇవి లైట్స్ ఆన్ అయితేనే బాగుంటుంది. అండ్ ఇవి కూడా లైట్సే. ఇది ఒకటి బటర్ఫ్లై డిజైన్. ఇవేమో ప్లెయిన్ వైట్. ఇవన్నీ ఎక్కడెక్కడ పెడతానో మీకు కనుక ఫైనల్గా లైట్స్ అన్నీ ఆఫ్ చేసి క్లిక్ తీస్తా, అదిరిపోతున్నాయి టైం. ఇదైతే మందిరం కోసం తెచ్చాను, బెల్స్ డిజైన్. సో ఇది షాపింగ్. అండ్ మా అమ్మాయి మెహందీ ఆల్రెడీ చూసారు కదా, నా తల్లి ఒకసారి మళ్ళీ చూపిద్దాం. సో ఇది ఆరిపోతే ఇంకా క్లీన్ చేసేసుకుంటుంది. హ్యాపీయా తల్లి? వెరీ హ్యాపీ. ఓకే, సో ఇది బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తూ ఉండండి. ఫైనల్ అంతా డెకరేషన్ అయిపోయాక హోమ్ లుక్ చూపిస్తా, వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ మేము కొన్న లైట్స్లో మీకు ఏ చోట ఏ లైట్ అయితే నచ్చిందో అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఓకే, బాయ్. బాయ్ బాయ్. ఫైనల్గా అన్ని చోట్ల లైట్స్ అయితే రెడీ చేసేసాం. మెయిన్ డోర్ దగ్గర నుంచి మొత్తం చూపిస్తాను. ఇందాక లీవ్స్ డిజైన్ చూపించాను కదా, అందులో బ్లూ లీవ్స్ అయితే ఇక్కడ పెట్టాం. అండ్ లోపలైతే రెడ్ కలర్ పెట్టాను. లుక్ భలే ఉంది కదా. అండ్ ఆ బటర్ఫ్లై లైట్స్ అని చెప్పాను కదా, అవైతే టీవీ యూనిట్ దగ్గర నేను ప్లాన్ చేసి తీసుకొచ్చాను, అక్కడే పెట్టానులేండి. టీవీ ఆఫ్ చేస్తే ఇంకా బాగా కనిపిస్తుంది అనుకుంటా. మార్నింగ్ కిచెన్లో లైట్స్ పెట్టిన తర్వాత ఈ డైనింగ్ హాల్లో ఈ కార్నర్ కూడా
ఒక బండిల్ ఆఫ్ లైట్స్తో డెకరేట్ చేశాను. ఫైనల్గా నా కిచెన్ లుక్ కూడా ఇలా ఉంది. ఎంత బాగుందో కదా, అసలు ఇల్లంతా లైట్స్ ఆఫ్ చేస్తే అసలు ఒక రకమైన ఫీలింగ్ అనమాట. సో ఇంతకీ ఎలా అనిపించింది మా డెకరేషన్ అంతా అనేది నాతో షేర్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియో ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్, సీ యూ టుమారో, టేక్ కేర్, బాయ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.